చాలామంది పిల్లలు నైట్ టైమ్ ఈ మొబైల్ ఎక్కువ వాడటం మనం చూస్తూ ఉంటాం. సో, దానివలన మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది స్లీప్. సో, చాలామంది రాత్రిపూట 12, 1 2కి ఆ టైంలో పడుకోవడం మనం చూస్తూ ఉంటాం. పిల్లలు లేట్ నైట్ పడుకోవడం అన్నది చాలా కామన్ అయిపోయింది. అండ్ ఆ టైంలో కూడా ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ఆ టైంలో చాలా ఈజీగా అవైలబుల్ అయినందువలన ఒక పక్కన మొబైల్ చూస్తూ, స్క్రీన్ వైపు చూస్తూ, ఇంకో పక్కన ఈ జంక్ ఫుడ్ తింటూ, వీటన్నిటి వలన ఫిజికల్లీ అండ్ మెంటల్లీ 2 రకాలుగాను పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. సో, ముఖ్యంగా ఏమవుతుందనంటే ఈ స్లీప్ సైకిల్ చేంజెస్ వచ్చినందువలన బ్రెయిన్‌లో ఆటోమేటిక్‌గా న్యూరో ట్రాన్స్మిటర్ చేంజెస్ అనేవి వస్తాయి. సో, ముఖ్యంగా సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటరు, మెలటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి. సో, వీటన్నిటి ప్రభావం వలన పేషెంట్స్‌లో ముఖ్యంగా బిహేవియరల్ చేంజెస్ ఎస్పెషల్లీ మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ ఈ 2 కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, ఈ అడిక్షన్ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఇవ్వకపోతే చాలా తీవ్రమైన కోపం రావటము, హై లెవెల్ ఆఫ్ యాంగర్ రావటము, అప్పటికప్పుడు ఏదో ఒక చేసేసుకోవాలనిపించటం. ఒక్కోసారి ఏంటంటే సెల్ఫ్ హార్మ్ చేసుకోవటము, లేదనంటే వస్తువులు విసిరేయటము. ఇవి ఒక్కోసారి బిహేవియర్ చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళటం కూడా మనం తరచు చూస్తూ ఉంటాం. మనం పేపర్‌లోను అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. చాలా వయలెంట్ బిహేవియర్ కూడా పిల్లల్లో మనము తరచు గమనిస్తున్నాం. సో, ఇది చాలా ముఖ్యమైన సింప్టము. దీన్ని మనం అడ్రెస్ చేయాలి. సో, నైట్ టైమ్ స్లీప్ ఎఫెక్ట్ అయింది. పిల్లలు లేట్ నైట్ పడుకుంటున్నారు. చాలా లేట్‌గా మార్నింగ్ లేస్తున్నారు అని పేరెంట్స్ గమనిస్తే దాన్ని అడ్రెస్ చేయాలి. అంటే చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లల్ని మీద ఇరిటేట్ అవ్వటము, వాళ్ళని కోప్పడ్డము, విసుక్కోవటము అండ్ అట్ ద సేమ్ టైమ్ చేయి చేసుకోవటము. అంటే పేరెంట్స్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనము అడ్రెస్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే పిల్లలు ఎందుకు దీనిలోకి వెళ్తున్నారు? వాళ్ళకున్న సమస్య ఏంటి? వాళ్ళు మానసికంగా ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వాళ్ళకి స్టడీస్‌లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లేకపోతే పియర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్‌తో ఇబ్బంది ఉంటుందా? టీచర్స్‌తో ఇబ్బంది ఉంటుందా? ఆర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే డెఫినిట్‌గా పేరెంట్స్ అండ్ సైకియాట్రిస్ట్, కౌన్సిలర్ హెల్ప్‌తో వీళ్ళు ఈ సమస్య నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలేంటంటే వాళ్ళు చెప్పాలనుకుంటారు గానీ, అమ్మా, నాన్న ఏమనుకుంటారు అన్న భయంతో చాలా విషయాలు దాస్తూ ఉంటారు. అండ్ లోపల మనసులో పెట్టుకుంటారు. సో, దీనివలన ప్రాబ్లమ్ ఎస్కలేట్ అవుతుంది తప్ప, ప్రాబ్లమ్ రెక్టిఫై అవ్వదు. సో, పేరెంట్స్ ఏంటంటే ఒక ఫ్రెండ్ మాదిరి కూర్చోబెట్టి పిల్లల్ని వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఊరికే కౌన్సిలింగ్ అవసరం లేదు. ఈ పరిస్థితుల్లోకి వెళ్ళడం గమనించిన తర్వాత పిల్లల్ని దగ్గర తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలేంటి అర్థం చేసుకొని దెన్ పేరెంట్సే సాల్వ్ చేయగలిగితే నో ప్రాబ్లమ్. బట్ పేరెంట్స్ సాల్వ్ చేయలేకపోతున్నారు. వీళ్ళు చెప్పే సమస్య సొల్యూషన్ పేరెంట్స్ దగ్గర లేదన్నప్పుడు పేరెంట్స్ అప్పుడు పిల్లలకి మేమిది సాల్వ్ చేయలేకపోతున్నాము. కౌన్సిలర్ గానీ, సైకియాట్రిస్ట్ దగ్గరికి గానీ వెళ్తే వాళ్ళు నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తారు అని చెప్పి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పిల్లలకి మనం అవకాశం ఇవ్వాలి. మనము పిల్లల్ని చేసుకోవడం గానీ, లేపోతే పిల్లల మీద విసుక్కోవడం, కోపం ప్రదర్శిస్తే పిల్లలు దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలన్నా పేరెంట్స్ ఇలాగే రియాక్ట్ అవుతారు. నేనేం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరని పేరెంట్స్‌ని నెగెటివ్ వేలో చూడడము చూసే పరిస్థితి వస్తుంది. షేమ్ ఫీలింగ్ వస్తుందని పేరెంట్స్ బాధపడడంలో తప్పు లేదు. బట్ పే పిల్లలకి టైం ఇచ్చి, కూర్చోబెట్టి నీ సమస్య ఏంటి అని అడిగి, ఒక ఫ్రెండ్ మాదిరి ట్రీట్ చేస్తే డెఫినిట్‌గా పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ చెప్తారు. దెన్ పేరెంట్స్ సాల్వ్ చేయలేని పరిస్థితులు ఉంటే అప్పుడు ప్రొఫెషనల్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అండ్ పిల్లలు కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అంతేగాని నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను, లేదంటే కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నానంటే షేమ్ ఫీలింగ్ పెట్టుకోకూడదు. సో, ఎందుకనంటే వాళ్ళు తెలియకుండా ప్రాబ్లమ్‌లోకి వెళ్లారు. ఇది ఒక అడిక్షన్ అన్నది పిల్లలకి తెలీదు. తెలియకుండానే వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళేమనుకుంటారు, ఇది అందరూ చేస్తున్నారు గదా! చాలామంది నా ఫ్రెండ్సు ఈ మొబైల్ చూస్తున్నారు. నేను చూస్తే తప్పేంటి? నిద్రపోకపోతే తప్పేంటి?
మార్క్స్ తక్కువొస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ బెటర్‌గా నేను పెర్ఫార్మ్ జేస్తాను. లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ బెటర్‌గా పెర్ఫార్మ్ జేస్తాను అని వాళ్ళకి వాళ్ళు ఏదో చెప్పుకుని ఒక ఈగో సాటిస్ఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు గానీ, ఇదొక సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇది రాను రాను పెరుగుతుంది. దాన్ని స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అన్న ఆలోచన పిల్లలకి ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా ఉండదు. పెద్దవాళ్ళు పేరెంట్స్ అయినా, సైకియాట్రిస్ట్ అయినా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ గురించి ఐడియా ఉంటుంది గాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ జేసి కౌన్సెలింగ్ అండ్ ట్రీట్మెంట్ తీసుకునేటట్టు వాళ్ళని మోటివేట్ చేయాలి.